తెలంగాణ DWSET ఆర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే, ఆ యొక్క మిస్టేక్స్‌ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి? అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌ని ఎడిట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌ని ఎడిట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి? అనే ఇన్ఫర్మేషన్‌తో పాటు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఆర్ కరెక్షన్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన DWSET 2024 యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ గానీ, మొబైల్ స్క్రీన్ గానీ ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ మీరు ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ ఇప్పటివరకు చేయనట్లయితే, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 1 జులై 2024 అయితే లాస్ట్ డేట్. ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ డీటెయిల్ వీడియో లింక్ అయితే మేము డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాము. ఆ వీడియో చూస్తూ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ ఉన్నట్టయితే, వాటిని మనం కరెక్షన్ చేసుకోవడానికి 29 జూన్ 2024 నుంచి 1 జులై 2024 వరకు మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫామ్‌ని ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ని ఏ విధంగా ఎడిట్ చేయాలని మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ ఫామ్‌ని ఎడిట్ చేయడం కోసం ఈ విధంగా స్క్రీన్ మీద మనం స్క్రోల్ చేసినట్లయితే, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్స్ ఆప్షన్ పై అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా మనమైతే లాగిన్ కావాల్సి ఉంటుంది. దానికోసం మీ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు అప్డేట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి మర్చిపోయినా, మీ డీటెయిల్స్ మర్చిపోయినా కూడా వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మేము ప్రీవియస్‌లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ డీటెయిల్స్ అయితే రికవర్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు అప్డేట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు అప్డేట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా మనకు సంబంధించిన కరెక్షన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి నోట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ షుడ్ బి యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఓన్లీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ థింగ్స్ ఏవైతే ఉంటాయో క్యాండిడేట్ యొక్క నేమ్ గాని, ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, జెండర్ గాని మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ దేనికి ఇచ్చారు అనేది మీరు క్వెరీ చేసినట్లయితే, మనకు మీడియం అనేది, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీరు మీడియం అనేది తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నారా? ఉర్దూ మీడియం సెలెక్ట్ చేసుకున్నారా? ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నారా? ఏదో ఒక మీడియం అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ మీడియంకి అయితే మనకు కరెక్షన్ ఆప్షన్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు మీడియం చేంజ్ చేసుకోవాలి అంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే, మనకు సంబంధించి ఈ యొక్క హెల్ప్ లైన్ మెయిల్‌కి మీరు మీ డీటెయిల్స్ అనేది మెయిల్ చేసినట్టయితే వాళ్ళు దాన్ని ఎడిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. మీరు మీడియంని ఎడిట్ చేసుకోవడానికి అయితే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా ఛాన్స్ లేదు. మీడియం ద్వారా ఏం జరుగుతుందంటే, మీకు క్వెషన్ పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న మీడియంలో ఇస్తారు. సేమ్ టైం ఇంకో థింగ్ వచ్చేసి ఏంటంటే, మీరు తర్వాత డిఎడ్ చేసేటప్పుడు కూడా మీరు తెలుగు మీడియంలో చేయడమా, ఇంగ్లీష్ మీడియంలో చేయడం అనేది మీరు చూస్ చేసుకున్న మీడియంని బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 3 మీడియంస్, ఇక్కడ మీడియం కావచ్చు, ఇక్కడ మీడియం కావచ్చు, ఇక్కడ క్వెషన్ పేపర్ మీడియం కావచ్చు, మీరు చేంజ్ చేసుకోలేరు. ఒకవేళ మీ క్వాలిఫికేషన్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే, మీ ఆధార్ కార్డ్ నెంబర్‌లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్‌లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఫాదర్ నేమ్, మదర్ నేమ్‌లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి మిస్టేక్ ఉంటే ప్రెజెంట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో. మొబైల్ నంబర్‌లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీ యొక్క కమ్యూనిటీ కేటగిరీకి సంబంధించిన మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీ జెండర్‌లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. మైనారిటీ, నాన్ మైనారిటీకి సంబంధించిన మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్‌లీ ఏబుల్ పర్సన్‌కి సంబంధించి మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు సంబంధించి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం మీ మోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించిన మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి, బర్త్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి, మండల్‌కి సంబంధించి, మీ యొక్క హౌస్ అడ్రెస్ సంబంధించి, విలేజ్‌కి సంబంధించి మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేసుకోవచ్చు. టోటల్‌గా మీ అడ్రస్‌లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడైతే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క మెయిల్ ఐడీలో కూడా మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఎడిట్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఇచ్చారు. మీకు సంబంధించిన నేషనాలిటీకి సంబంధించి మిస్టేక్స్ ఉన్నా, అదర్ థింగ్స్‌కి సంబంధించిన మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అండ్ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ మీ యొక్క ఇంటర్మీడియేట్ కావచ్చు, ఎస్ఎస్‌సికి సంబంధించిన డీటెయిల్స్‌లో మిస్టేక్స్ ఉన్నా మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ప్రెజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు.
సో ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే సో మీ మార్క్స్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ పాస్లో మిస్టేక్స్ ఉన్నా, మీ క్వాలిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి అయితే ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ రెండింటికి మాత్రమే ఇవ్వలేదు. మీరు ఏ మీడియం అయితే చూస్ చేసుకున్నారో ఆ మీడియంకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. మీరు చూస్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఈ రెండు థింగ్స్ తప్ప రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫాస్ట్ ఫోటోలో మిస్టేక్స్ ఉన్నా చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఫాస్ట్ ఫోటో అప్లోడ్ చేయొచ్చు. సిగ్నేచర్లో మిస్టేక్స్ ఉన్నా చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే వాళ్ళు మనకు కరెక్షన్ అయితే ఇవ్వరు. ఒకవేళ మీరు మీకు సంబంధించిన మీడియం అనేది తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి, ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంకి ఇలా అప్డేట్ చేసుకోవాలనుకుంటే సో డైరెక్ట్గా మనకు సంబంధించి DWS సెట్ యొక్క హెల్ప్ లైన్ మెయిల్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సార్ మేము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు సో మాకు మీడియం అనేది రాంగ్గా చూస్ చేసుకున్నాం, ఇప్పుడు మాది ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంకి అప్డేట్ చేయాలి, లేదా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి అప్డేట్ చేయాలని మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లయితే కరెక్షన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మాక్సిమం అయితే మీడియంకి కరెక్షన్ ఇవ్వకపోవచ్చు, బట్ మీ ప్రయత్నం అయితే మీరు చేయండి ఒకవేళ మీకు కరెక్షన్ కావాలి అనుకుంటే. సో ఈ విధంగా మీ హోల్ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకొని అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు నోట్ చేసి పెట్టుకోవడం కానీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవడం అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించి డీటెయిల్స్ కరెక్షన్ చేసినట్టుగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రెసెంట్ మనకు సో తెలంగాణ DWS సెట్ ఆర్ సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకునే ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. And thank you for watching this video.